సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసే స్టాండర్డ్ ఏంటి, ఇండియాస్ 12 ఇన్కమ్ ట్యాక్సెస్. ఇండియాస్ 12ని నేను ఈ వేలో ట్యాకిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వాట్ ఈజ్ కరెంట్ ట్యాక్స్? ఓకే, వాట్ ఈజ్ కరెంట్ ట్యాక్స్? కరెంట్ ట్యాక్స్ డిఫర్డ్ ట్యాక్స్ మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బుక్స్లో ఎలా ట్రీట్ చేస్తున్నాం అనుకో, ఇలాగా చూడు, వెయిట్ మన అకౌంట్స్లో రెవెన్యూ మొత్తం 1000 రూపీస్ ఉందరా, దాంట్లో ఎక్స్పెన్స్ ఎంత 700 తీసేస్తే ప్రాఫిట్ 300 ఉంది, దాని మీద ట్యాక్స్ 30% కడితే 90 రూపీస్ వచ్చింది మన అకౌంట్స్లో. కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏం చేస్తుందంటే, నువ్వు ఎక్స్పెన్స్ ఎంత తీసుకున్నావు, 700 తీసుకున్నావు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏమి ఎలా చేస్తుందంటే ఓన్లీ 600 ఎలా చేస్తున్నాడు ఎక్స్పెన్స్. అప్పుడు నువ్వు రిమైనింగ్ ప్రాఫిట్ ఎంత 400, దాని మీద 30% ట్యాక్స్ కడితే ఎంత 120. సో యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ వాడు క్యాలిక్యులేట్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత 120, కానీ మనం క్యాలిక్యులేట్ చేసిన దాని మీద వచ్చేది 90. సో మనం ఇప్పుడు యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఏదైతే మనం ట్యాక్స్ పే చేయాలో దాన్నే కరెంట్ ట్యాక్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే, మనం ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ 120 వచ్చింది కదా, అప్పుడు నువ్వు ఏం రాస్తాను, కరెంట్ ట్యాక్స్ అకౌంట్ ఆర్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకే, ఇక్కడ చూడు, ట్యాక్స్ ఎక్స్పెన్స్ యాక్చువల్గా 120 పే చేయాలి, కానీ నేను ఎంత పే చేస్తున్నాను, 90 పే చేయాలి యాజ్ పర్ మై బుక్స్, బట్ నేను పే చేసేది ఎంత 120. సో క్యాష్ 120 పే చేస్తున్నా, బట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఇప్పుడు ఎంత 90, మిగిలింది ఎంత, ఇంకో 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నా. అది ఏంటంటే ఈ డిఫరెన్స్ బిట్వీన్ ద యాజ్ పర్ అవర్ బుక్స్ అండ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ మధ్య డిఫరెన్స్ ఉంటుంది, దాన్నే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అని చెప్తే పిలుస్తాం అనమాట. దట్స్ ఇట్. సో చూడు, ఇక్కడ కరెంట్ ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ టు బి పెయిడ్ యాజ్ పర్ ద ట్యాక్సేషన్ లాస్, ట్యాక్సబుల్ ప్రాఫిట్ మీద చేసేదే ఇంక కరెంట్ ట్యాక్స్. డిఫర్డ్ ట్యాక్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ద ట్యాక్స్ అక్రూడ్ యాజ్ పర్ అకౌంట్స్ అండ్ ట్యాక్స్ పెయిడ్ ఆర్ పేయబుల్. ఇన్కమ్ ట్యాక్స్కి మన బుక్స్కి, అవర్ బుక్స్, ఇన్కమ్ ట్యాక్స్కి మన బుక్స్కి మన మధ్య ఉన్న డిఫరెన్స్ని ఏమంటాం అంటే డిఫర్డ్ ట్యాక్స్ అని అంటాం అనమాట. డిఫర్డ్ ట్యాక్స్. ఓకే, డన్. సో యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ డిఫర్డ్ ట్యాక్స్, కరెంట్ ట్యాక్స్. నౌ లెట్ us ట్రై టు ఫైండ్ డిటిఏ అండ్ డిటిఎల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిటిఏ డిటిఎల్ని అర్థం చేసుకుందాం. ఇప్పుడు అలాగా, ఆన్ 1st April 2019 అసెట్ పర్చేజ్డ్ 10 crore, లైఫ్ ఎంత దాన్ని, అకౌంటింగ్ లైఫ్ ఏమో 4 years, ట్యాక్సేషన్ లైఫ్ ఏమో 5 years, ట్యాక్స్ రేట్ ఎంత 30%. ఇప్పుడు ఏం చేస్తావు, యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో పీపీఈ టు క్యాష్ ఆర్ బ్యాంక్, అంతే కదా. మనం అసెట్ కొన్నాం, ఒక అసెట్ కాస్ట్ 10 crores అంటే పీపీఈ టు క్యాష్ ఆర్ బ్యాంక్ మన బుక్స్లో రాసుకుంది. ట్యాక్స్ కూడా అలాగే రాసుకుంటాడు, పీపీఈ టు క్యాష్ అని రాసుకుంటాడు. ఓకే, అయితే ఇప్పుడు మనం మన బుక్స్లో ఎంత దాని లైఫ్ రికార్డ్ చేసేది 4 years, అంటే ఎంత 10/4 చేస్తే 2.5. సో డిప్రిసియేషన్ టు పీపీఈ. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని ఇయర్స్ అలౌ చేస్తున్నాడు, 5 years అలౌ చేస్తున్నాడు. 10/5 అంటే ఆడి 2 డిప్రిసియేషన్ ఎంత వచ్చింది, 2 డిప్రిసియేషన్ అంటే డిప్రిసియేషన్ టు పీపీఈ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మనకి క్లియర్గా తెలియాల్సింది ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్లో మనం 2 అప్రోచెస్ ఉంటాయి. ఒకటి P&L అప్రోచ్, ఒకటేమో బ్యాలెన్స్ షీట్ అప్రోచ్. నార్మల్గా ఏఎస్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ మీద ఉన్న అకౌంటింగ్ స్టాండర్డ్ ఏమో P&L అప్రోచ్ ఫాలో అవుతుంది. కానీ ఇండియాస్ 12 అయితే బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ ఏంటి, బ్యాలెన్స్ షీట్లో క్లోజింగ్ అసెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని రికార్డ్ చేస్తాం అనమాట. అలాగే ఇప్పుడు డిప్రిసియేషన్ అన్నది ఏంటి, ఇది P&L ఐటమ్ డిప్రిసియేషన్ అన్నది. ఓకేనా? కానీ అసెట్ చూడు, అసెట్ 10 crore ఉన్న అసెట్ డిప్రిసియేషన్ 2.5 తీసేస్తే దాని క్లోజింగ్ అసెట్ ఎంత 7.5. ఇదే కదా మనం బ్యాలెన్స్ షీట్లో వేసుకునేది. అంటే మనం బ్యాలెన్స్ షీట్కి రికార్డ్ చేసుకోవాలి. అంటే ఏంది, డే 1 నీ అసెట్ వాల్యూ ఎంత ఉంది, 10 crore ఉంది. ఓకే, కానీ ఇప్పుడు ఎంత ఉంది, 7.5 crores ఉంది మన బుక్స్లో. కానీ ట్యాక్స్ షెడ్యూల్ ఎంత ఉంది, ఆఫ్టర్ రిమూవింగ్ డిప్రిసియేషన్ 8 crores ఉంది. డన్. ఒక్కసారి చిన్న ఫార్మేట్ చూడు. నార్మల్గా మనం ఇప్పుడు ఏంటి, బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ని ఫాలో అవుతాం. వీఆర్ ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ అప్రోచ్. P&L అప్రోచ్ని మనం ఫాలో అవ్వము. నెక్స్ట్ ఫార్మేట్ ఏంటి,
క్యారింగ్ అమౌంట్ అని చెప్పి మన బుక్స్లో ఉన్నది ఇక్కడ రాయాలి. ట్యాక్స్ బేస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం, ఐటీ ప్రకారం ఇక్కడ రాస్తావు. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎయిదర్ ఇట్ విల్ బికమ్ డిటిఏ ఆర్ డిటిఎల్. ఏంది ఇది ఎప్పుడు వస్తుంది? ఈ డిఫరెన్స్ మీద ట్యాక్స్ పర్సంటేజ్ కడితే, ట్యాక్స్ రేట్ కడితే నీకు ఇవి వస్తాయి అన్నమాట. అది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దా. ఇప్పుడు మన బుక్స్లో ఎసెట్ ఎంత ఉందో, దిస్ ఈజ్ అవర్ బుక్స్. క్యారింగ్ అమౌంట్ 7.5 ఉంది, కానీ ట్యాక్స్ బేస్ ఎంత ఉంది? 8 crores ఉంది. ఆల్వేస్ ట్యాక్స్ బేస్ని కమ్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్. అంటే నీ బేస్ ఏమవ్వాలంటే ట్యాక్సే నీకు బేస్ అవ్వాలి. ఓకే, 8 crores అంటే ఎసెట్ ఏమైంది? పీపీ అనేది ఎసెట్. బుక్స్లో ట్యాక్స్ బుక్స్ ఎంత చూపిస్తున్నాడు? 8 crores చూపిస్తున్నాడు. కానీ మనం ఎంత క్యారింగ్ అమౌంట్ దాన్ని 7.5 ఉంది. అంటే మన బుక్స్ తక్కువ ఉంది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎక్కువ ఉన్నాడు కాబట్టి మనం పెంచాలి. వీఆర్ ఇంక్రీజింగ్. అంటే ఎప్పుడైతే పీపీ అన్నది ఏంటి? ఎసెట్ ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటి? ఎసెట్ డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ అవుతుంది, డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్. సో ఇది 8 crores మనకి ఇప్పుడు దాని మీద వచ్చే 8 crores మీద పడే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? 30% అనుకుంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 0.5. దాని మీద 30% ట్యాక్స్ అప్లై చేయి. 1 second. సో ఇప్పుడు ఎక్కడ దాకా చెప్పాను మర్చిపోయాను, ఫోన్ కాల్ వచ్చింది. ఓకే, లెట్స్ బ్యాక్. ఇప్పుడు డిఫరెన్స్ మీద ట్యాక్స్ రేట్ కడితే అది ఏమవుతుంది? సారీ ఆల్వేస్ ట్రై టు బ్రింగ్ క్యారింగ్ అమౌంట్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్. ట్యాక్స్ బేస్ అంటే ఇది ట్యాక్స్ 8 crores పైన ఉంది, బుక్స్ తక్కువ ఉన్నాయి, ఎసెట్ పెరుగుతుంది కాబట్టి దాన్ని ఏమవుతుంది? డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్. ఎప్పుడైతే డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ ఎలా రికార్డ్ చేద్దాం? డిటిఏ టు డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని రాయాలి. పిఎన్ఎల్కి వెళ్తుంది. ఓకే, 0.15. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నీకు ఏం క్రియేట్ అయింది ఇక్కడ? డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ క్రియేట్ అయింది. ఎసెట్ మీద ఏం ఎసెట్ అంటే ఏంటి? నువ్వు ఫ్యూచర్లో ట్యాక్స్ తక్కువ పే చేస్తావు అంటే దాని అర్థం డిడక్టబుల్ టెంపరరీ డిఫరెన్స్. దాన్ని డిటిడి అని పిలుస్తాం అనమాట, డిడక్టబుల్ టెంపరరీ. ఇదేన్ని ఇక్కడ వచ్చే డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని డిడక్టబుల్ టెంపరరీ డిఫరెన్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడు. ఇక్కడ ఏముంది? ల్యాండ్ అనేది ఉంది. ల్యాండ్ ఎంత ఉంది మన బుక్స్లో? 1500 ఉంది, కానీ ట్యాక్స్ బుక్స్లో 5000 ఉంది. వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్. ట్యాక్స్ బేస్ ఏముంది? 1000 లో ఉంది. క్యారింగ్ అమౌంట్స్ ఏమో హై ఉంది. మన బుక్స్లో హై ఉంది కాబట్టి వీ షుడ్ కమ్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్. ట్యాక్స్ బేస్ అంటే 1500 నుంచి 1000 కావాలంటే తగ్గిపోతుంది. వెన్ యువర్ అసెట్ ఈజ్ డిక్రీజింగ్, వెన్ యువర్ అసెట్ ఈజ్ డిక్రీజింగ్ యు ఆర్ గెట్టింగ్ లయబిలిటీ. డిటిఎల్ యు ఆర్ క్రియేటింగ్, రైట్? డిటిఎల్ క్రియేట్ అవుతుంది ఎంత? ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమో 500. డిటిఎల్ మీద ఇప్పుడు చూడు, డిటిఎల్ ఏంటి? ట్యాక్స్ లయబిలిటీ. ఫ్యూచర్ యూ హ్యావ్ టు పే మోర్. అంటే ఫ్యూచర్లో నువ్వు ఇంకా ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి దానికి. అందుకని ఏమంటాడు? టీటీడీ అంటాడు. టీటీడీ అంటే ఏంటి? ట్యాక్సబుల్ టెంపరరీ డిఫరెన్స్ అనమాట. ట్యాక్సబుల్ టెంపరరీ డిఫరెన్స్ అని చెప్తాం దీన్ని. సో ఇవన్నీ ఏంటంటే ఇవి ఎందువల్ల వస్తుందంటే ఇది టెంపరరీ డిఫరెన్స్. సో చూడు, మనం కేస్ 1 చూసినప్పుడు అందులో టెంపరరీ డిఫరెన్స్ని ఎలా అర్థం చేసుకున్నాం? చూడు కేస్ 1 ఇక్కడ చూడు, ఫస్ట్ పాయింట్లో టెంపరరీ డిఫరెన్స్ ఎందుకు అవుతుందంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏం చేస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ 700 మనం రికార్డ్ చేసుకున్నాం, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏం చేస్తాడు? ఇక్కడ చూడు, ఇక్కడ మనం 700 రికార్డ్ చేసాం మన బుక్స్లో, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎంత ఇస్తున్నాడు మనకి? ఎక్స్పెన్సెస్ 600 ఇస్తున్నాడు, అంటే తక్కువ ఇస్తున్నాడు. ఆడి డిసల్వ్ చేస్తున్నాడు ఎంత? 100 ఎక్స్పెన్స్ ఈ ఇయర్ డిసల్వ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇస్తాడు. అందుకని ఇది టెంపరరీ డిఫరెన్స్. అదే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఈ టెంపరరీ డిఫరెన్సెస్ని ఎదర్ ఇట్ విల్ గో టు డిటిఏ ఆర్ టీటీఎల్. ఓకే, కానీ కొన్ని డిఫరెన్సెస్ ఏమిటంటే అక్కడ జస్ట్ టెంపరరీ డిఫరెన్స్ అనేది కాకుండా పర్మనెంట్ డిఫరెన్స్ ఉంటుంది, అదర్ దాన్ టెంపరరీ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే పెనాల్టీస్ ఉంటాయి. ఇప్పుడు చూడు ఇక్కడ ఫైన్స్ అండ్ పెనాల్టీస్. మన బుక్స్లో పెనాల్టీస్ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన బుక్స్లో పెనాల్టీ 100 రూపీస్ రాసుకుంటాం. ట్యాక్స్ బుక్స్లో ఎప్పుడు చూపించడాడు, ఎందుకంటే ఇది ఇప్పుడు ఏమవుతుంది? మన బుక్స్లో ఎక్కువ ఉంది, ఇది ట్యాక్స్ బేస్ తక్కువ ఉంది కాబట్టి పెనాల్టీ అంటే లయబిలిటీని ఇలా చెయ్యకూడదు. ఎందుకంటే
పెనాల్టీస్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కూడా అలౌ చేయొద్దండి ఎక్స్పెన్స్ కింద, లైఫ్ టైం అలౌ చేయదు కాబట్టి అదేంటంటే పర్మనెంట్ డిఫరెన్స్ ఇస్ అదర్ దాన్ టెంపరీ డిఫరెన్స్ అని అంటాం అనమాట. సో ఇటువంటి కేసులు అప్పుడు ఏం అంటే క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ బేస్ అని కంక్లూడ్ చేసేయాలి అస్తే. అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా అంతే, మన బుక్స్లో ఇన్కమ్ చూపించుకోవచ్చు కానీ అంటే ఇన్కమ్ బుక్ ట్యాక్స్ ప్రకారం అది ఇన్కమ్ కింద లైఫ్లో ఎప్పుడు చూపించరు, అప్పుడు కూడా ఇది పర్మనెంట్ డిఫరెన్స్ కాబట్టి క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ బేస్. డన్. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఏం కవర్ చేసాం, ఫార్మేట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ ట్యాక్స్ బేస్ అయిపోయాయి, ఫైన్స్ పెనాల్టీస్ అయిపోయాయి, వెన్ డిటిఐ కెన్ బి యూజ్డ్, ఇది వెయిట్, ఇది దీని సమ్మతో పాటు చెప్తా. ఈ రెండింటిని సమ్తో పాటు డిస్కస్ చేద్దాం. ఇక్కడతో బేసిక్స్ అయిపోయాయి, మనం సమ్స్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇప్పుడు నువ్వేం తెలుసుకున్నావు ఇప్పుడు దాకా, యాక్చువల్లీ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. డిటిఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిటిఏ గురించి తెలుసుకున్నాం. కానీ ఈ డిటిఏని ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు మనం అన్నదానికి 3 కండిషన్స్ ఉన్నాయి. లెట్ us see those 3 కండిషన్స్. ఈ పాయింట్ కవర్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఓకే, ఆ 3 కండిషన్స్ ఏంటంట, స్టోరీ చూడు. డిటిఏ ఏదైనా ఉంటే ఇది డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఉంది, ఓకేనా. ఒకసారి ఇప్పుడు మన దగ్గర ఏముంది, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఉందా. ఫ్యూచర్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంటే ఏంటి, మామూలుగా ఫ్యూచర్లో నువ్వు తక్కువ ట్యాక్స్ పే చేయాలి అంతే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఇక్కడ 15,000 ఉందనుకో, నీకు కమింగ్ నెక్స్ట్ 3 ఇయర్స్లో నీకు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీస్ ఎలా ఉన్నాయనుకో, రివర్సల్ ఎలా చేసుకుంటాం, 15,000 3 ఇయర్స్ చొప్పున 3 ఇయర్స్ ఎలా అలొకేట్ చేస్తుంటే 3,000 5,000 చొప్పున అలొకేట్ చేసుకుంటాం. ఓకే, అయితే debtors can be used in the following 3 cases. Debtors can be used in following 3 cases. అదే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని 3 కేసెస్లో వాడుకుంటాం. ఆ 3 కేసెస్ ఏంటి, ఫస్ట్ నీ దగ్గర అది డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని వాడుకోవాలంటే ఫస్ట్ నీ దగ్గర ఉండాలి అగెనిస్ట్ డిటిఎల్ రివర్సల్. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ దాన్ని రివర్స్ చేయడానికే డిటిఎని వాడతాం, అది ఫస్ట్ కేసు. వెన్ దెర్ ఈజ్ ఎ ఫ్యూచర్ ప్రాఫిట్స్, ఫ్యూచర్లో నీ దగ్గర ప్రాఫిట్స్ ఉండాలి. నువ్వు డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని రివర్సల్ చేయాలంటే ఫ్యూచర్లో నీకు ప్రాఫిట్స్ ఉండాలి. లాస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాఫిట్ క్రియేటెడ్ త్రూ ట్యాక్స్ ప్లానింగ్. ఇదిగో రెస్పెక్టివ్ క్వశ్చన్స్ చేద్దాం ఈ పాయింట్ మీద. నార్మల్గా డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని ఎప్పుడు వాడుకోవచ్చు అని తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంఈటీ ప్రాఫిట్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఇక్కడ లేదు, ఇక్కడ రాస్తున్నాను చూడు. నెక్స్ట్ ఏంటంటే ఎంఈటీ. వాట్ ఈజ్ ఎంఈటీ? ఇక్కడ చిన్న ప్రొవిజన్ చెప్తుంది. ప్రొవిజన్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ వన్లో ఏముందంటే నా ట్యాక్స్ ప్రాఫిట్ 0, బట్ నా బుక్స్ పరంగా వచ్చిన ప్రాఫిట్ ఎంత 50,000. సో దాని మీద 30% ట్యాక్స్ ఎంత 15,000. వాడు ఏమంటాడంటే ఈ 15,000నే మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అంటాడు అనమాట. సో బుక్ ప్రాఫిట్ మీద నువ్వు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 15,000 వచ్చింది, యాజ్ పర్ ట్యాక్స్ 0. సో ఆడేమంటాడంటే విచ్ ఎవర్ హయ్యర్ పే మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ఇన్ ద ఇయర్ 1 అడుగుతాడు. సో మనం ఏం చేస్తామంటే ఈ 15,000 పే చేసేస్తాం గవర్నమెంట్కి. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో ఇది సెకండ్ ఇయర్లో ట్యాక్స్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 24,000 వచ్చింది. ఇక్కడ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 10,000 మీద 30% కడితే 3,000. చూడు, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అనేది ఏంటంటే ఈ 50,000 అనేది బుక్ ప్రాఫిట్ అంటే దాని మీద ట్యాక్స్ క్రెడిట్ కడితేనే ఇక్కడ ఎంఏటీ అనేది ఏంటి, ఈ 15,000 ఎంఏటీ అయ్యింది ఇక్కడ. ఓకే, అది బాగా గుర్తుంచుకో. ఇక్కడ కూడా ఎంత ఎంఏటీ ప్రాఫిట్ 3,000. విచ్ ఎవర్ హై ఇప్పుడు ఏంది, ఇప్పుడు మనకి ట్యాక్స్ ప్రాఫిట్ ఎంత 24,000 లేదు, ఇక్కడ ఎంఏటీ ప్రాఫిట్ 3,000 వచ్చింది కదా, నేను 3,000 కడతానంటే ఆడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడు. ఆడేమంటే 24,000 కట్టు అంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 24,000 కట్టించుకొని, కాకపోతే నీకు ప్రీవియస్ ఇయర్లో నీకు ఎంఏటీ క్రెడిట్ పాయింట్స్ ఎంత ఉన్నాయి 15,000 ఉన్నాయి. అప్పుడు ట్యాక్స్ ప్రాఫిట్ ఏమీ లేదు, బట్ యూ పెయిడ్ ఎంఏటీనా. సో ఆ ఎంఏటీని నువ్వు క్రెడిట్ తీసుకోవచ్చు. ఓకేనా. సో దట్ ఈజ్ ద రీజన్. ఇక్కడ చూడు, ఎస్ఎస్ ఆల్సో రీఎస్ఎస్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే ఇది డిటిఏ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే ట్యాక్స్ లాసెస్ ఆర్ అన్యూజ్డ్ క్రెడిట్స్. అన్యూజ్డ్ క్రెడిట్స్ అంటే ఏంటి, ఎంఏటీ టేబుల్, ఎంఏటీలో ఉన్న అన్యూజ్డ్ క్రెడిట్స్ అనమాట. సో అలా ఇప్పుడు ఎంఏటీ మీద సమస్య చేయాలంటే మనకు ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఎంఏటీ ఎప్పుడు ఇచ్చినా సరే అది ఆల్రెడీ బుక్ ప్రాఫిట్ మీద రేట్ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిందే ఇది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15,000 ఎంఈటీ ఇచ్చాడు, దాని మీద మళ్ళీ ట్యాక్స్ రేట్ అప్లై చేయకూడదు. అది ఆల్రెడీ ట్యాక్స్ రేట్ అప్లై చేసిన తర్వాత వచ్చిన రేట్ అది. ఓకేనా, డన్. సో ఒకసారి ఎంఈటీ మీద ఒక సమ్ చూద్దాం. సో ఇక్కడ పాయింట్ చూడండి, మొత్తం ఎంటైర్ ఫ్లో ఎలా జరుగుద్ది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ సమ్తో అండర్స్టాండ్ చేసుకుని దాని తర్వాత డైరెక్ట్ సమ్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో ఆన్ 1st April 2021 ఏకే లిమిటెడ్ పర్చేస్డ్ పీపీఈ 5,500 crores. ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు 30%. అకౌంటింగ్ లైఫ్ ఏమో బుక్స్లో 5 years లైఫ్, ట్యాక్స్లో 4 years లైఫ్. ఆ తర్వాత ఏంటి, కంప్యూట్ deferred tax for all 5 years and past journal entries for deferred tax. Assume machine was used for all the 5 years and not sold in between. ఓకే, సో మనకేం చెప్పాడు బుక్స్లో క్యారింగ్ అమౌంట్, మనం ఫస్ట్ ఏంటి స్ట్రక్చర్ రాసుకోవాలి. ఏంటి పర్టికులర్స్, క్యారింగ్ అమౌంట్, ట్యాక్స్ బేస్, డిఫరెన్స్, డిటిఏ, డిటిఎల్, డన్. ఆ తర్వాత ఏం చేసి డే 1 మనం పర్చేస్ చేసినప్పుడు మనం ఏం మెథడ్ ఫాలో అవుతాం, బ్యాలెన్స్ షీట్ అప్రోచ్. ఓకే, మనం ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ అప్రోచ్. బ్యాలెన్స్ షీట్లో డే 1 ఎంత ఉంది, మన అసెట్ 500 ఉంది రెండిట్లోని. అయితే ఇయర్ 1 ఎండ్కి ఏంటంటే బుక్స్లో ఎంత 5 years రికార్డ్ చేస్తున్నారు. అంటే ఎంత 500 డివైడ్ బై 5 years, అంటే పెర్ ఇయర్ ఎంత డిప్రిసియేషన్ 100 rupees. అంటే 500 నుంచి డిప్రిసియేషన్ తీసేది ఎంత ఉంది మనకి, 400 ఉంది. అది ఇయర్ 1 ఎండింగ్ యొక్క బుక్స్లో వాల్యూ అనమాట. అలాగే ట్యాక్స్ బుక్స్లో కూడా డిప్రిసియేషన్ తీసాక, అంటే 500 డివైడ్ బై 4 years, అంటే పెర్ ఇయర్ ఎంత వస్తుంది డిప్రిసియేషన్ 125. ఈ 500 మైనస్ 125 చేస్తే ఎంత వచ్చింది 375. ఈ 375 డిప్రిసియేషన్ క్యారింగ్ అమౌంట్ అనమాట. ఎప్పుడు కూడా డిప్రిసియేషన్ చూపించకూడదు. డిప్రిసియేషన్ చూపిస్తే అది ఏమైపోద్ది అంటే P&L అప్రోచ్. అందుకనే క్యారింగ్ అమౌంట్స్ చూపిస్తే అది బ్యాలెన్స్ షీట్ అప్రోచ్. కాబట్టి ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఎంత 375. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత 25 rupees. ఇంకా 400 మైనస్ 375 ఎంత 25 rupees. అయితే ఇప్పుడు ఏం చేయాలి, పీపీ అన్నది అసెట్. ట్యాక్స్ యూ ఆల్వేజ్ క్యాల్కులేట్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్ ఏమో లో ఉంది, మన బుక్స్లో ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉన్నదాన్ని తగ్గించాలి కాబట్టి 400ని తగ్గించుతున్నాను. ఎంత తగ్గించాలి, 25 తగ్గుతుంది. అంటే ఏంటి, నా డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అనేది తగ్గిపోతుంది. అసెట్ తగ్గిపోతుంది అంటే ఏమవుతుంది అక్కడ లైబిలిటీ. సో ఇక్కడ నాకు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత వస్తుంది, దీని మీద ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు 30% చేస్తే 7.5. దిస్ ఈజ్ మై డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ. సో వెంటనే మనం ఏం చేస్తాం, డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అకౌంట్ టు డిటిఎల్ ఎంత రాస్తాం. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ క్యారింగ్ అమౌంట్ మళ్ళీ 400 నుంచి మళ్ళీ ఎంత పోద్ది, 100 పోతుంది. క్యారింగ్ అమౌంట్ ఎంత 300. మళ్ళీ ఇక్కడ 375 నుంచి చూడు డిప్రిసియేషన్ ఎంత వచ్చింది, ఇక్కడ 125 కదా. 375 మైనస్ 125 డిప్రిసియేషన్ తీసేగా 250 క్యారింగ్ అమౌంట్. ఓకేనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది 50. సో మళ్ళీ అంతే, ట్యాక్స్ బేస్ ఏమో వీ షుడ్ ఆల్వేస్ క్యాల్కులేట్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్ ఏమో తక్కువ ఉంది, బుక్స్లో ఎక్కువ ఉంది. బుక్స్ కిందకు వస్తుంది, అప్పటి నుంచి కింద అంటే ఎసెట్ తగ్గుతుందంటే మళ్ళీ డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ అవుతుంది నాకు. ఈ డిఫరెన్స్ మీద 30% ట్యాక్స్ కడితే ఎంత వచ్చింది 59. ఇది అర్థం చేసుకుని ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమైంది, డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ మళ్ళీ లైబిలిటీ ఎంత వచ్చింది 15. అంటే నువ్వు ఎలా రాస్తావు, డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అని చెప్పి మళ్ళీ 15 రాస్తావా, అలా రాయకూడదు. ఎందుకంటే ఇది క్యూములేటివ్గా వస్తున్న అమౌంట్. సో ప్రీవియస్లో ఆల్రెడీ ఎంత రికార్డ్ చేసావు 7.5 రికార్డ్ చేసావు. 15 మైనస్ 7.5 చేస్తే ఎంత, ఇంకా 7.5. సో ఎవ్రీ టైం నువ్వేం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ మైనస్ చేసేయాలి. సో సెకండ్ ఇయర్లో ఎంత వచ్చింది 200, డిఫరెన్స్ 75, దాని మీద 30% ట్యాక్స్ కడితే 22.5. ఇంకా నేను ఎంత రికార్డ్ ఆల్రెడీ ప్రీవియస్లో ఎంత రికార్డ్ చేస్తావు 15 రికార్డ్ చేస్తావు. 22.5 మైనస్ 15 చేస్తే ఎంత వచ్చింది 7.5 డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు డిటిఎల్. నెక్స్ట్ అలాగే ఫోర్త్ ఇయర్లో కూడా సేమ్ అంతే, డిఫరెన్స్ ఎంత 100, దాని మీద కూడా 30 rupees డిటిఎల్ వస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్లో ఎంత రికార్డ్ చేసాను 22.5, 30 మైనస్ 22.5 చేస్తే ఎంత వచ్చింది 7.5. అదే రికార్డ్ చేయాలి నువ్వు. ఓకేనా, డన్. ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా మొత్తం కంప్లీట్లీ క్యారింగ్ అమౌంట్ ఏమైపోయింది, రెండింటిలో 0 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్ ఇప్పుడు దాకా రికార్డ్ చేసిన డిటిఎల్ని రివర్స్ చేసేయాలి. ఇప్పుడు డిటిఎల్ని మొత్తం ఎంత ఉంది, డిటిఎల్ 30 ఉంటుంది. క్యూములేటివ్గా మొత్తం అన్ని యాడ్ చేసుకున్నా సరే 30 వస్తుంది. ఆ డిటిఎల్ నువ్వు ఏం చేయాలి, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీని క్యాన్సిల్ చేసేయాలి. సో క్యాన్సిల్ అని డెబిట్ చేసి టు క్యాష్ టు పిఎన్ అని చెప్పి అది డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని చెప్పి క్యాన్సిల్ చేసేస్తాం. అంటే డిఫర్డ్ ట్యాక్స్ ఎన్ని రోజులు అది క్యారీ అవుతుందో అన్ని రోజుల నుంచి ఆ తర్వాత మొత్తం ఎలిమినేట్ చేసేయాలి మన బుక్స్ నుంచి. డన్.
విత్ దిస్ బేస్ లెట్ us గో అండ్ సాల్వ్ క్వశ్చన్స్. ఒకసారి క్వశ్చన్ బేస్ తీసి లెట్ us స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, ఏం చెప్తున్నాడు? QA లిమిటెడ్ ఒకసారి QA Limited is in the process of computation of the deferred tax as per the applicable IND and wants guidance on the tax treatment for the following. QA Limited does not have taxable income as per the applicable tax laws but pays minimum alternate tax. ఎంత పే చేస్తున్నట్టు MAT based on its books profits. The tax paid under MAT can be carried forward for the next 10 years and as per the company's projections submitted to its bankers, it is in a position to get credit for the same by the year end of the 8th year. మన ఊరికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ ఏమైనా ఉందా అంటే లేదంట. డస్ నాట్ హ్యావ్ ఎనీ ట్యాక్సిబుల్ ఇన్కమ్. బట్ మనం మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ప్రకారం పే చేసామంట. ఓకే, అదే దానికి క్రెడిట్ ఎప్పటి వరకు తీసుకోవాలి? నెక్స్ట్ 10 years వరకు తీసుకొచ్చని చెప్పాడు. It is a position to get the credit for the same by the end of the 8th year. The company is recognizing the MAT credit as a current asset కింద రికార్డ్ చేస్తున్నాడు. అండర్ ఐ గ్యాప్ ద అమౌంట్ ఆఫ్ ద క్రెడిట్ యాజ్ ఆన్ 31st 2016కి ఎంత ఉంది? 8.5 crores ఉంది. అండ్ యాజ్ ఆన్ 31st March 2007కి ఎంత ఉంది? 9.75 crores ఉంది. డన్. సో మ్యాట్ అంటే ఏంటి? అది నీ ఎసెట్. దానివల్ల నీ ఫ్యూచర్లో ఏమవుతుంది? ట్యాక్స్ ఎక్కువ పే చేస్తావు, తక్కువ పే చేస్తావు అంటే ఏంటి? ఇట్స్ ఎన్ అసెట్. ఆ ఎసెట్ని ఎలా రికార్డ్ చేయాలి? DTA డెఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ కింద నువ్వు రికార్డ్ చేయొచ్చు. అయితే ఇయర్ 2016లో నీకు మ్యాట్ క్రెడిట్ పాయింట్స్ ఎంత ఇచ్చాడు? 8.5. సో వీ విల్ బీ ఏబుల్ టు యూజ్ ఇట్ ఇన్ ద 8th year. 8th yearలో యూజ్ చేసుకుంటా ఉంటాం. ఓకే, మ్యాట్ క్రెడిట్ ఎంత? డెఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ని రికార్డ్ చేయాలి. 31st March 2016 ఎంత రికార్డ్ చేస్తావు? డెఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ అకౌంట్ టు TT ఎక్స్పెన్స్ ఎంత? 8.5. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ చూడు, 31st March 2017లో ఎంత ఉంది? 9.75. అంటే ఇది క్యూములేటివ్. ఇది కూడా క్యూములేటివ్గానే వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు క్యూములేటివ్గా ఎంత ఉంది? 9.75. అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇప్పుడు చూడు 9.75 మైనస్ 8.5 చేస్తే ఎంత వచ్చింది? కొత్తగా 1.25. ఇది ఈ ఇయర్ రికార్డ్ చేసుకుంటాం. డెఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ అకౌంటెడ్ టు DT ఎక్స్పెన్స్ 1.25. డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది రీవాల్యుయేషన్ మెథడ్ అనమాట. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ రీవాల్యుయేషన్. అంటే ఇన్కమ్ ట్యాక్స్లో రీవాల్యుయేషన్లో ఎలా చేస్తాం ట్రీట్మెంట్. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద ఫస్ట్ స్ట్రక్చర్ తెలుసుకోవచ్చు. ఓకేనా? స్ట్రక్చర్ ఫస్ట్ ఏంటంటే బిఫోర్ రీవాల్యుయేషన్ క్యారింగ్ అమౌంట్, ఆఫ్టర్ రీవాల్యుయేషన్ క్యారింగ్ అమౌంట్, దాని తర్వాత ట్యాక్స్ బేస్ డిఫరెన్స్ DTA DTL. ఇది మనకు తెలిసిందే. కొత్తగా ఇప్పుడు యాడ్ అయ్యింది ఏంటంటే కొత్తగా యాడ్ అయ్యాడు. డన్. అయితే దీన్ని ఎలా అనుకోవాలి? మళ్ళీ నెక్స్ట్ A కింద, B కింద, C కింద అనుకో. ఓకే, ABC అనుకుంటే ఇప్పుడు టోటల్ మా ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? నార్మల్గా చూడు ఇక్కడ దీనికి ట్యాక్స్ బేసిక్ ఆఫ్టర్ రీవాల్యుయేషన్కి దీనికి చేసి ఇది అయితే DTA ఆర్ TTL వచ్చేస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తా. అంటే ఏంటి? Bని Cని కంపేర్ చేసా ఫస్ట్ స్టెప్లో. ఆ తర్వాత ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత వస్తుంది. ఆ తర్వాత ఆ టోటల్ డిఫరెన్స్ ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ టోటల్ డిఫరెన్స్ అని చెప్పి ఈ టోటల్ డిఫరెన్స్ ఏదైతే ఇక్కడ టోటల్ డిఫరెన్స్ వచ్చిందా, ఆ టోటల్ డిఫరెన్స్ ఎందువల్ల వస్తుంది? ఎయిదర్ ఇట్ ఈస్ డ్యూ టు డిప్రిసియేషన్ ఆర్ రీవాల్యుయేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్రిసియేషన్ వల్ల ఎంత వచ్చింది కనుక్కోవడం ఎలా అంటే ఇక్కడ నీకు ఆల్రెడీ ఎంత ఉంది? A ఉంది, B ఉంది. ఏకి బీకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏకి బీకి కాదు, ఏకి సికి మధ్య ఉన్న రిలేషన్షిప్ అబ్జర్వ్ చేయడం వల్ల నీకేం చేస్తుంది? డిప్రిసియేషన్ ఎంతో తెలుస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? ఇందులో క్యారింగ్ అమౌంట్, ట్యాక్స్ బేస్, డిఫరెన్స్, DTA DTL. సో ఫస్ట్ ఏంటి? ఏ అంటే ఏంటి? ఇక్కడ చూడు, ఏ అంటే బిఫోర్ రివాల్యుయేషన్ ట్యాక్స్ బేస్ అనేది ఎంత ఉందో అంత తీసుకుంటాం. ఈ రెండింటి మధ్య కంపేర్ చేస్తాం. అదే ఇప్పుడు రీవాల్యుయేషన్ వల్ల అనుకో ఏం చేయాలి? అప్పుడు దాని ట్రీట్మెంట్ అది అలా జరుగుద్ది. ఇది ఇప్పుడు రీవాల్యుయేషన్ ఎలా దేన్ని కంపేర్ చేయాలంటే ఏని బీని కంపేర్ చేయొచ్చు. ఏని బీని. ఇక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ
ఇవి ఏకి ఇక్కడ చూడు నార్మల్గా ఏమనుకున్నాం ఏకి సి కంపారిజన్ కాబట్టి ఫస్ట్ ఏ వచ్చింది దాని తర్వాత సి వచ్చింది. కానీ ఇక్కడ ఏమైతే ఇవన్నీ రివర్స్ అవుతాయి, వీటి యొక్క పొజిషన్స్ రివర్స్ అయిపోతాయి. అంటే ఫస్ట్ ఏమైంది నార్మల్గా నీకు స్ట్రక్చర్ ఇదే క్యారింగ్ అమౌంట్, ట్యాక్స్ బేస్, డిఫరెన్స్, డిటిఏ, డిటిఎల్. సో ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతున్నాయి వాటి పొజిషన్స్. ఇది బి, ఇది ఏ అయింది. ఓకే, నీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మీద సమ్ చూద్దాం కింద. చూడు క్వశ్చన్ నెంబర్ 2లో పార్ట్ 2. ద కంపెనీ మెజర్స్ ఇట్స్ హెడ్ ఆఫీస్ ప్రాపర్లీ యూజింగ్ ద రివాల్యూషన్ మోడల్. అదే మోడల్ ఫాలో అవుతుందట, రివాల్యూషన్ మోడల్ ఫాలో అవుతుంది. ఓకే, ఫాలో అయితే నెక్స్ట్ ద ప్రాపర్టీ ఈజ్ రివాల్యూడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 31st March 2016. ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఎంత ఇచ్చారట 40 crores. క్యారింగ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 40 crores ఇచ్చాడు. వేర్ యాజ్ ఇట్స్ ట్యాక్స్ బేస్ ఎంత ఇచ్చాడు 20 crores. ఓకే, నార్మల్గా ఇచ్చినట్టు రాసేసుకోవచ్చు 31st March 2016. ఓకే, నువ్వు నార్మల్ రివాల్యూషన్ మోడల్ అనగానే నువ్వేం చేయాలి, క్యారింగ్ అమౌంట్ బిఫోర్ రివాల్యూషన్, క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ రివాల్యూషన్, ట్యాక్స్ బేస్, డిఫరెన్స్, డిటిఏ, డిటిఎల్. సో ఇక్కడ మళ్ళీ వెంటనే నీ క్లారిటీ కోసం ఏబిసి అని కూడా రాసుకో. ఇప్పుడు ఏమంటున్నాడు, ట్యాక్స్ బేస్లో ఎంత ఇచ్చాడట 22. క్లియర్ అది. నెక్స్ట్ అది అక్కడ చెప్పాడు ట్యాక్స్ బేస్లో 22 crores. ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్టర్ రివాల్యూషన్, క్లియర్గా చెప్తున్నాను. ఆఫ్టర్ రివాల్యూషన్ ఎంత ఉందంట 40 crores. అంటే ఇది కూడా క్లియర్ నాకు. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తావు, డిప్రిషియేషన్ ఎంత చెప్పాడు ఇక్కడ. డిప్రిషియేషన్ ఎంత చెప్పాడు 1.25 ఇస్ ద డిప్రిషియేషన్. ఓకే, కాదు స్టేట్మెంట్ ఆఫ్ కంపెనీ ఛార్జ్ డిప్రిషియేషన్ ఇన్ స్టేట్మెంట్ P&L అంతా 2 crores ఛార్జ్ చేసింది. యాజ్ పర్ ట్యాక్స్ బుక్స్ డిప్రిషియేషన్ ఎంత అంటే 1.25. ఓకే. దెన్ ద ప్రాపర్టీ వాజ్ రీవాల్యూడ్ 45 crores. ఎప్పుడు మళ్ళీ 31st March 2017 మళ్ళీ రీవాల్యూ చేస్తే అప్పుడు ఎంత వచ్చింది 45 crores. అంటే మళ్ళీ నువ్వు వెంటనే నీ అండర్స్టాండింగ్ కోసం 31st March 2017 అని చెప్పి మళ్ళీ కూడా క్యారింగ్ అమౌంట్ బిఫోర్ రివాల్యూషన్, ఆఫ్టర్ రివాల్యూషన్, ట్యాక్స్ బేస్, డిఫరెన్స్, డిటిఏ, టిటిఎల్ కొంచెం ప్లేస్ వదులుకో దానికి దీనికి. అక్కడ ఎంత చెప్పాడు, ప్రాపర్టీ వాజ్ రీవాల్యూడ్ ఎంత ఇచ్చాడు 45 crores ఇచ్చాడు క్వశ్చన్లో. ఓకే, ద ప్లాంట్ ఎక్విప్మెంట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ట్యాక్సబుల్ ఇన్కమ్. ఏమైంది ఇది ఉంచగలరు. The property revalued 45, as per the tax laws, the revaluation of the property, plant, equipment does not affect the taxable income at the time of revaluation. The company has no other temporary differences other than those indicated above. The company wants you to compute deferred tax liability as on 31st March 2017 and charge or credit to the statement of P&L. Other comprehensive income, consider the tax at 20%. Is not important. సో ఇప్పుడు ఏం చేయాలి, లెట్ us సాల్వ్ ద క్వశ్చన్. నీకు ఇక్కడ క్యారింగ్ అమౌంట్ బిఫోర్ రివాల్యూషన్ ఇచ్చాడా, క్యారింగ్ అమౌంట్ బిఫోర్ రివాల్యూషన్ ఇవ్వాలా. సో ఇది నువ్వు ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎలాగా, ఇప్పుడు ఆఫ్టర్ రివాల్యూషన్ 40 ఉంది కదా, 40 ఇక్కడ పెట్టచ్చా, పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు, ఇంకా ఆఫ్టర్ రివాల్యూషన్కి బిఫోర్ రివాల్యూషన్కి డిఫరెన్స్ ఏముంటుంది, రెండు ఒకే నెంబర్స్ ఉంటాయి. సో నేను ఇది తీసుకోకూడదు. వెంటనే అప్పుడు నేను ఏం చేసుకోవచ్చు మరి, ట్యాక్స్ బేస్ ఇది ఏదైతే ఉందో ట్యాక్స్ బేస్ని కన్సిడర్ చేసి ఎజ్యూమ్ చేసుకుంటా. బిఫోర్ రివాల్యూషన్ కూడా నాకు ట్యాక్స్ బేస్ ఎంత అయితే అంత ఉందని. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నీకు ఏం చెప్పా స్టెప్, బి అండ్ సికి కంపేర్ చేయాలి ఇక్కడ ఈ స్టెప్లో. అంటే 40కి 22కి డిఫరెన్స్ ఎంత 18. అంటే ఇక్కడ ఏంటి, ప్రాపర్టీ కాబట్టి ఎసెట్ ఏమవుతుంది, ట్యాక్స్ బేస్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్ చేయాలి. ట్యాక్స్ బేస్లో తక్కువ ఉంది, క్యారింగ్ అమౌంట్లో ఎక్కువ ఉంది. సో ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ తగ్గించాలి, బుక్స్లో తగ్గించాలి. ఎంత తగ్గించాలి, 18 తగ్గించాలి. అంటే అసెట్ తగ్గుతుందంటే ఏమవుతుంది, డిటిఎల్ క్రియేట్ అవుతుంది. డిటిఎల్ ఎంత క్రియేట్ అవుతుంది, 18 మీద 20% కట్టు ట్యాక్స్. 18 into 20%, 3.6 సరిపోయిందిగా. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, టోటల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది 18ని మనం ఏం చేస్తామంటే ఇన్వెస్టిగేషన్ చేద్దాం, పోస్ట్ మార్టం రిపోర్ట్. నెక్స్ట్ 18 టోటల్ డిఫరెన్స్ అనేది 18. అందులో డిప్రిషియేషన్ పార్ట్ ఎంత, రివాల్యూషన్ పార్ట్ ఎంత అని తెలియాలి.
డిప్రిషియేషన్ నీకు ఏం చెప్పాను, ఏకి బీకి మధ్య ఉన్న రిలేషన్షిప్పే డిప్రిషియేషన్. సో మళ్ళీ ఏం చేయాలి నేను, క్యారింగ్ అమౌంట్ ఏకి బీకి ఒకటి చూడు సెకండ్ చూడు డిప్రిషియేషన్ ఏకి సికి చూడాలి, నాట్ ఏకి బి, నాట్ ఏబి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఏకి సికి చూడాలి రిలేషన్షిప్. ఓకే, చూడు ఇక్కడ ఏకి సికి రిలేషన్షిప్, ఏ అంటే 22, సి ఎంత, అది కూడా 22. దెర్ ఇస్ నో డిఫరెన్స్. 22 - 22 ఎంత, 0 అవుతుంది. డిప్రిషియేషన్ వల్ల ఏం ఎఫెక్ట్ రాలేదు. ఇంక మిగిలింది ఏముంది, రీవాల్యుయేషన్. రీవాల్యుయేషన్లో ఏం చేస్తాం, ఏ అండ్ బిని కంపేర్ చేస్తాం. అప్పుడు ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ఫస్ట్ ఏం తీసుకుంటాం, బి వాల్యూ తీసుకుంటాం. బి ఎంత, 40 తీసుకున్నా. నెక్స్ట్ వాల్యూ ఎంత, వితౌట్ ఆఫ్టర్ రీవాల్యుయేషన్ అయితే, బిఫోర్ రీవాల్యుయేషన్ ఎంత ఉంది, 22 ఉంది. ఓకే, వీటి రెండిట్లో మధ్య డిఫరెన్స్ ఎంత, 18 డిటిఎల్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా మళ్ళీ చెప్తాను చూడు. ఉంచుకున్నాను ఇది అవుతే క్యారింగ్ అమౌంట్ రీవాల్యుయేషన్, ఆఫ్టర్ రీవాల్యుయేషన్. నీకేం చెప్పా, ఏకి బీకి మధ్య రిలేషన్ చూడాలి. ఈ రెండు ఇంటర్చేంజ్ అయితే ఫస్ట్ బీ రాయాలి, దాని తర్వాత ఇది బి అయింది, ఇది ఏ అయింది. ఇక్కడ బి అంటే ఎంత, క్యారింగ్ అమౌంట్ బిఫోర్ రీవాల్యుయేషన్ 40. ఏ అంటే ఎంత, ఆఫ్టర్ రీవాల్యుయేషన్ బి అనేది, బిఫోర్ రీవాల్యుయేషన్ 22. ఓకే, ఇంకా తెలిసిన తర్వాత ఇప్పుడు బిఫోర్ రీవాల్యుయేషన్ అంతా 22ని ఇప్పుడు ట్యాక్స్ బేస్ కింద తీసుకోవాలి దాన్ని. సో ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ బేస్ 22. ఎసెట్ ఎక్కువ ఉంది, బుక్స్లో ఎక్కువ ఉంది కాబట్టి తగ్గిస్తున్నాం. అంటే ఎసెట్ తగ్గుతుంది కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ వస్తుంది. డిఫరెన్స్ 18 మీద మళ్ళీ డిఫర్ ట్యాక్స్ ఎసెట్ 3.6. ఇప్పుడు రెండు ఖర్చు సరిపోయి కదా, ఇక డిప్రిషియేషన్ 0 కాబట్టి. సో డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అకౌంటెడ్ టు డిటిఎల్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఏంటి, 31 March 2017 మళ్ళీ సేమ్ క్యారింగ్ అమౌంట్, ఆల్రెడీ క్యారింగ్ అమౌంట్ బిఫోర్ రివాల్యూషన్, ఆఫ్టర్ రివాల్యూషన్, ట్యాక్స్ బేస్ డిఫరెన్స్ డిటిఎల్. అయితే బిఫోర్ రివాల్యూషన్ ఎంత అంటే 1 year తర్వాత ఏమవుతుంది, ప్రాపర్టీ యొక్క డిప్రిషియేషన్ అట్రాక్ట్ అయ్యింది. డిప్రిషియేషన్ ఎంత చెప్పాడు మన బుక్స్లో, ద కంపెనీ చార్జెస్ డిప్రిషియేషన్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ P&L. అంటే మన బుక్స్లో 2 crores చార్జ్ చేస్తామంట. నీకు ఆల్రెడీ క్యారింగ్ అమౌంట్ ఎంత ఇచ్చాను, 22 ఉంది కదా, ఇక్కడ 22 - 2 డిప్రిషియేషన్ చేస్తే 20 rupees 20. ఇది ఫేర్ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ట్యాక్స్ బేస్ ఎంత, బట్ ట్యాక్స్ బుక్స్లో 2 rupees డిప్రిషియేషన్ తీయకూడదు. ట్యాక్స్ డిప్రిషియేషన్ 1.25. సో మొత్తం 22లోంచి 1.25 తీసేస్తే ఎంత వచ్చింది, 20.75. ఓకే, 20.75. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇప్పుడు, 24.25 డిఫరెన్స్. దీన్ని నువ్వేం చేయాలి ఇప్పుడు, సో ఇప్పుడు ఏం చేయాలి, బీకి సికి మధ్య రిలేషన్షిప్ కట్టు. బీకి సికి మధ్య రిలేషన్షిప్ కడితే ఎంత వచ్చింది, బుక్స్లోనేమో ట్యాక్స్ బుక్స్లో తక్కువ ఉంది, మన ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర తక్కువ ఉంది, మన బుక్స్లో ఎక్కువ ఉంది. సో ఎసెట్ తగ్గాలి, టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కాబట్టి తగ్గుతుందంటే డిఫర్ ట్యాక్స్ ఎసెట్ లైబిలిటీ వస్తుంది. ఎంత, 45 - 20.75 24.25 ఇంటూ దీన్ని ఎంత చేస్తావు, డిప్రిషియేషన్ ట్యాక్స్ రేట్ 20%, 4.85 సరిపోయిందా. మళ్ళీ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ 4.85 అనేది దేనివల్ల వచ్చే టోటల్ డిఫరెన్స్ ఎంత, 24.25. ఇది రెండు ఏదర్ డ్యూ టు డిప్రిషియేషన్ ఆర్ రివాల్యుయేషన్. డిప్రిషియేషన్ అంటే ఏం చేస్తాం, ఏకి సికి, ఏ అండ్ సిని కంపేర్ చేస్తాం. ఏ అండ్ సి, ఏ ఎంత 20, సి ఎంత 20.75. అంటే క్యారింగ్ స్ట్రక్చర్ ఇదే, క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్ డిఫరెన్స్ డిటిఏ. సో మళ్ళీ ఏంది, ట్యాక్స్ బేస్లో ఈసారి ట్యాక్స్ బేస్లో ఎక్కువ ఉంది కానీ బుక్స్లో తక్కువ ఉంది. టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కాబట్టి ఎసెట్ని పెంచాలి. ఎసెట్ పెరుగుతుందంటే ఏంటి, డిఫర్ ట్యాక్స్ ఎసెట్ ఎంత క్రియేట్ అవుతుంది ఇక్కడ, 0.75 మీద 20% ట్యాక్స్ కడితే 0.15. ఆ 0.15 అనేది డిఫర్ ట్యాక్స్ ఎసెట్ అకౌంట్ టు డిటి ఎక్స్పెన్స్ అని చెప్పి 0.15 రాసాం. నెక్స్ట్ ఏంటి అంటే 4.85 - 0.15 ఎంత, 4.7.
నెక్స్ట్ రీవాల్యుయేషన్ ఎప్పుడు వాళ్ళకి కంపేర్ చేయాలి, ఏకి ఫస్ట్ ఈ ఏకి బీకి చేసాం, దాని తర్వాత ఏకి ఏం చేసాం, ఏకి సికి కంపేర్ చేసాం. ఫస్ట్ దూరపు చుట్టాన్ని తెచ్చేసాం, ఏబిసి, సి అని కూడా దూరంగా ఉంటాడు కాబట్టి ఫస్ట్ దూరపు చుట్టాలు, దాని తర్వాత దగ్గర ఉన్న చుట్టాలు ఏంటి ఏఎన్బిలో ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. ఫస్ట్ బి రాయాలి, బి వాల్యూ ఎంత వచ్చింది 45. ఫస్ట్ క్యారింగ్ అమౌంట్, ట్యాక్స్ బేసిక్ డిఫరెన్స్, డిటిఎల్ ఆర్ డిటిఏ. అయితే ఫస్ట్ ఏంది, బి వాల్యూ ఎంత 45, క్యారింగ్ అమౌంట్ బుక్స్లో ఎంత ఉంది, ఏమో 20 ఉంది, 20. డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 25. సో దాని మీద మళ్ళీ చూడు, టువర్డ్స్ ట్యాక్స్ బేస్లో తక్కువ ఉంది, మన బుక్స్లోనేమో ఎక్కువ ఉంది. సో మన ఎసెట్ ఏమైతుంది తగ్గుతుందంటే లయబిలిటీ ఎంత వచ్చింది, డిఫరెంట్ ట్యాక్స్ లయబిలిటీ 5. ఓకే, 25 మీద ఎంత డిప్రిసియేషన్ కడతావు. సో ఇప్పుడు ఏంటి, ఏకి బీకి మధ్య రిలేషన్షిప్ చూడు చేస్తే ఎంత డిఫరెంట్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తావు, డిటిఎల్ డిఫరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అకౌంట్ టు డిటిఎల్ ఎంత రికార్డ్ చేయాలి ఇప్పుడు నువ్వు చెప్పు. ఎందుకంటే ఇప్పుడు 5 ఉంది, కానీ ప్రీవియస్లో ఎంత ఉంది మనకి 3.6 ఉంది కదా. 5 - 3.6 చేస్తే ఎంత 1.4. దాన్ని క్యూములేటివ్గా, ఎందుకంటే ఇది క్యూములేటెడ్ లాస్ట్ ఇయర్తో కూడా కలిపి ఉంటుంది, అది తీసేసి 1.5 రికార్డ్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు ఎంత 4.85 - 3.6 1.25 + 0.15 సరిపోయింది. చూసావా, ఇంకోటి ఏం సరిపోయిందంటే ఇంకోటి నార్మల్గా చెప్తుంది చూడు, అది రైట్ కూడా తెలియదు పర్లేదు. ఇక్కడ ఇదంతా చేర్పేస్తా. చూడు, ఫస్ట్ ఇయర్లో నాకు ఎంత వచ్చింది, డిటిఎల్ ఎంత వచ్చిందంటే 3.6 వచ్చింది. ఫస్ట్ ఇయర్లో మొత్తం డిటిఎల్ 3.6 వచ్చింది. ఇప్పుడు క్యుములేటివ్గా ఎంత వచ్చింది నాకు 4.85. అంతేనా, ఇది సార్ అది కాదు సార్, ఇది సార్ సమ్ అయిపోయింది. బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వన్ ప్రొవిజన్, రిలేటెడ్ ప్రొవిజన్ ఒకటి కంప్లీట్ చేసేద్దాం పద. ఏంది, మామూలుగా నీ దగ్గర డిఫరెంట్ అసెట్ ఉందనుకో, డిటిఏ, దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేయగలవు నువ్వు, ఎప్పుడు రికగ్నైజ్ చేయగలంటే ఫస్ట్ నేను అగెన్స్ట్ డిటిఎల్ రివర్స్, నా దగ్గర డిఫరెంట్ ట్యాక్స్ లయబిలిటీని రివర్స్ చేయడానికి ఈ డిటిఏని వాడచ్చు, డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ని. లేదు అంటే ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఉంటే అప్పుడన్నా నేను వాడుకోవచ్చు. ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఉన్నప్పుడు నేను ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి కాబట్టి అక్కడన్నా నేను డిటిఏని వాడుకోవచ్చు. అలాగే లేదంటే ట్యాక్స్ ప్లానింగ్లోనే వాడుకోవచ్చు అని చెప్పాను కదా ఇందాకే. సో అగెన్స్ట్ డిటిఎల్ రివర్స్కి ఎప్పుడు వాడుకోవచ్చు అని దాని మీద ఒక క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ నెంబర్ 15. అది సాల్వ్ చేద్దాం పద. ఇది క్వశ్చన్ నెంబర్ 15 ఇలిస్ట్రేషన్ 15 ఇది యాక్చువల్లీ. చూడు ఇక్కడ క్వశ్చన్ చదువు. బి లిమిటెడ్, ఏ న్యూలీ ఇంకార్పొరేటెడ్ ఎంటిటీ, ఇట్స్ ఫస్ట్ ఫైనాన్షియల్ పీరియడ్స్ 31st March 2001. యాజ్ ఆన్ ద సెట్ డేట్ ద ఫాలోయింగ్ టెంపరీ డిఫరెన్సెస్ ఎగ్జిస్టెడ్. ఇదేంటి, ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్. ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే ఏంటి, నీ లైబిలిటీని పెంచుతుంది అంటే ఏంటి, డిటిఎల్. ఓకే, డిటిఎల్ ఇప్పుడు నార్మల్గా మనకేం తెలుసు, క్యారింగ్ అమౌంట్, ట్యాక్స్ బేస్, దాని మీద వచ్చే డిఫరెన్స్. ఇప్పుడు డిటిఎల్ అయితే ఇది ఇక్కడ డిటిఎల్ ఉన్నప్పుడు దీన్ని ఏమంటాం మనం, టీటీడీ, ట్యాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటాం. ఆల్రెడీ ట్యాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ ఇచ్చాడు 9,000. అది ఎక్స్పెక్టెడ్ టు బి రివర్సల్ ఈక్వల్లీ ఓవర్ ద నెక్స్ట్ 3 years. ఓకే, అంటే ఏంది, చూడు ఇప్పుడు ఆన్సర్ మామూలుగా వాట్ ట్యాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ ఉందంట ఎంత, 9,000ని డిఫరెన్స్ అది. అంటే ఇక్కడ చూడు డైరెక్ట్ ఈ చూడు ఇక్కడ 9,000 అన్నది డిఫరెన్స్, కానీ డిటిఎల్ అది అవ్వదు. దీని మీద ట్యాక్స్ రేట్ కట్టు, ఎంత ట్యాక్స్ రేటు 30%. 9,000 × 30% చేస్తే ఎంత, 30%, 2,700. 2,700 ఏంది, అంతే కదా, /3 మొత్తం ఇక్కడైతే ఎంత వచ్చింది 30%, 2,700 వచ్చింది. కాకపోతే దాన్ని ఓవర్ ద 3 years వాడు ఈ రివర్స్ చేస్తున్నాడు. అంటే టీటీడీ ఎంత 900 ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఎప్పుడు స్టార్టింగ్ 31st March 2001 కాబట్టి 31st March 2001లో 900
నెక్స్ట్ 900 అలాగే 3 ఇయర్స్ రికార్డ్ చేసావు. ఆ తర్వాత డిడక్టబుల్ టెంపరరీ డిఫరెన్సెస్ ఉందంట. డిడక్టబుల్ అంటే ఏంటి, నీ ట్యాక్స్ని డిడక్ట్ చేసేస్తుంది. అంటే ఏంటి, నీకు అది ఎసెట్ అనమాట, డిటిఏ అని పిలుస్తుంది దీన్ని. ఇక్కడ దీని డిఫరెన్స్ ఎంత ఉంది, మళ్ళీ ఇదే చూడు, ఇలాగ చూడు, ఈసారి డిటిఏ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ డిటిఎల్ యు ఆర్ హ్యావింగ్ డిటిఏ. దీని మీద ఉన్న డిఫరెన్స్ ఏమని పిలుస్తావు, డిడక్టబుల్ టెంపరరీ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఎంత ఉంది, 4000 ఉంది. దాని మీద ట్యాక్స్ రేట్ ఎంత, 4000 ఇంటూ 30%. 30% కడితే ఎంత వచ్చింది, 1200 డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ వచ్చింది. దీన్ని యూ హ్యావ్ టు రియలైజ్ ఓవర్ ద నెక్స్ట్ 4 ఇయర్స్ అని చెప్పాడు కాబట్టి డివైడ్ బై 4 చేస్తావు. అంటే 1000 డివైడ్ బై 4 అంటే ఎవ్రీ ఇయర్ నువ్వు ఎంత రికార్డ్ చేయాలి, ఎంత రివర్సల్ చేసుకోవాలంటే 300. అండ్ దట్ మీన్స్ నీ ఫస్ట్ ఇయర్లో 31st మార్చ్ నుంచి ఎవ్రీ ఇయర్ 300. అయితే ఫస్ట్ ఇయర్ 31st మార్చ్ 2001లో 900కి నీ అవుట్ సైడ్ లైబిలిటీ 900 ఉంది, దాని రివర్సల్కి 300 ఉంది. సో నెట్ ఆఫ్ ఎంత వచ్చింది, 300. అలా ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ది ఏమన్నాడు, అగెనిస్ట్ డిటిఎల్ రివర్సల్కి వాడుకోవచ్చు. మన దగ్గర ఉన్న డిటిఏని, ఇది డిటిఏ కదా, దాన్ని దేనికి అగెనిస్ట్ వాడుకోవచ్చు, డిటిఎల్కి అగెనిస్ట్కి వాడుకోవచ్చు. ఫస్ట్ ఇయర్కి ఉంది, సెకండ్ ఇయర్కి కూడా ఉంది, థర్డ్ ఇయర్కి కూడా ఉంది. కానీ ఫోర్త్ ఇయర్కి వచ్చేసి డిటిఎల్ లేదు. ఇక్కడ డిటిఎల్ ఈజ్ నిల్. అయితే ఇక్కడ డిటిఎల్ నిల్ అయితే మన దగ్గర డిఫర్ ట్యాక్స్ అసెట్ ఉన్న నువ్వేం చేయలేవు, ఎందుకంటే దెర్ ఇస్ నో డిటిఎల్ రివర్స్ చేయడానికి నీ దగ్గర డిటిఎల్ లేదు. అలాగే ఫ్యూచర్లో ప్రాఫిట్స్ లేవు. మనకేంటి 3 కండిషన్స్, ఒకటి డిటిఎల్ రివర్సల్ అన్న ఉండాలి, ఇంకోటి ప్రాఫిట్స్ అన్నా ఉండాలి, లేదంటే ట్యాక్స్ ప్లానింగ్ అన్నా ఉండాలి. ఈ 3 లేవు కాబట్టి ఇక్కడ మనం రికార్డ్ చేయలేం. అంటే మొత్తం టోటల్ 1200లో నువ్వు ఎంత రికార్డ్ చేయగలవు, 300 అంటే 900 రికార్డ్ చేయగలను, రివర్స్ చేయగలను. మిగిలిన 300 ల్యాప్స్ అయిపోద్ది, అంటే ఇది డిసలౌడ్. దట్ మీన్స్ ఇది మొత్తం 1200లో 900 రికగ్నైజ్ చేస్తాను, 300 డిసలౌడ్ అయిపోద్ది. వీ కెన్ ఓన్లీ యూటిలైజ్ 900. దట్స్ ఇట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ మళ్ళీ ఇదే పాయింట్ మీద డిఫర్ ట్యాక్స్ అసెట్లో ఏంటి, డిఫర్ ట్యాక్స్ అసెట్ని ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే ప్రాఫిట్ క్రియేటెడ్ త్రూ ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా నువ్వు ఏమైనా ప్రాఫిట్ని క్రియేట్ చేయగలిగితే దాని మీద కూడా నువ్వు డిఫర్ ట్యాక్స్ అసెట్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది ప్లాన్. సో దాని మీద ఒక సమ్ ఉంది, ఇలిస్ట్రేషన్ క్వశ్చన్ నెంబర్ 6 అది సాల్వ్ చేద్దాం. సో సి క్వశ్చన్ నెంబర్ 6. An entity has a deductible temporary difference 50,000. డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే ఏంటి, క్యారింగ్ అమౌంట్కి ట్యాక్స్ బేస్కి ఉన్న డిఫరెన్స్ అని పిలుస్తాం. ఎంత ఉందంట, 50K ఉంది అది, ఓకేనా. ఇట్ హ్యాస్ నో ట్యాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ అగెనిస్ట్ విచ్ ఇట్ కెన్ బీ ఆఫ్సెట్. ఓకే, ట్యాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ ఇంకేం లేదట, టీటీడీ లేదు. బట్ నీకేముంది, డిఫర్ ట్యాక్స్ అసెట్ ఉంది, అంతే కదా. డిడక్ట్ అవుతుందంటే అసెట్ ఉంటేనే కదా డిడక్ట్ అవుతుంది. ఓకే, డిటిఏ 50,000 ఉంది, అది ఏంటి డిఫరెన్స్, అది 50,000. అయితే విచ్ ఇట్ కెన్ బీ ఆఫ్సెట్. ద ఎంటిటీ ఈజ్ ఆల్సో నాట్ యాంటిసిపేటింగ్ ఎనీ ఫ్యూచర్ ప్రాఫిట్స్. ఫ్యూచర్లో ఏ ప్రాఫిట్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ లేదు. హౌఎవర్ ఇట్ కెన్ ఇంప్లిమెంట్ ఏ ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చట. ఈ ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీ వల్ల ఏం జరుగుతుందట, విచ్ కెన్ జనరేట్ ప్రాఫిట్స్ అప్ టు 60,000 ప్రాఫిట్స్ జనరేట్ చేయొచ్చట. ద కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దిస్ ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీ is 12,000. ద ట్యాక్స్ రేట్ ఈస్ 30%. కంప్యూట్ ద డిఫర్ ట్యాక్స్ అసెట్ దట్ షుడ్ బి రికగ్నైజ్డ్. డిటిఏ ఎంత రికగ్నైజ్ చేయాలి అని అడుగుతున్నాడు. కంప్యూట్ ద డిఫర్ ట్యాక్స్ అసెట్ దట్ షుడ్ బి రికగ్నైజ్డ్. మామూలుగా చూడు, ఇప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ మెట్ 3 కండిషన్స్లో డిఫర్ ట్యాక్స్ అసెట్ని రికార్డ్ చేయాలంటే చెప్పి ఏంటి 3 కండిషన్స్ మీట్ అవ్వాలి. అందులో ఒక కండిషన్ ఏంటి, ట్యాక్స్ ప్లానింగ్ మీట్ అవుతుంది కాబట్టి డిఫర్ ట్యాక్స్ అసెట్ని రికార్డ్ చేయొచ్చు. సో ప్లానింగ్ స్ట్రాటజీ వల్ల ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి, 60,000. దాని మీద మనకి ఏమవుతుంది, ద కాస్ట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ దిస్ ఈజ్ 12,000. 60,000 మైనస్ 12,000 ఎంత, 48,000. ఈ 48,000 మీద ట్యాక్స్ రేట్ ఎంత, 30%. అంటే ఇది నా ప్రాఫిట్ మీద నేను పే చేయాల్సిన లైబిలిటీ డిటిఎల్. అది డిటిఎల్ అని కాదు కానీ ఇది కరెంట్ ట్యాక్స్ అయింది, అంతే కదా, కరెంట్ ట్యాక్స్ అయింది. ఆ కరెంట్ ట్యాక్స్ మీద ఆ తర్వాత ఏముంది, 50,000 నాకు ఆల్రెడీ డిఫర్ ట్యాక్స్ డిటిడి ఎంత ఉంది, డిఫర్ ట్యాక్స్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ 50,000. దాని మీద 30% ట్యాక్స్ రేట్ కడితే 15,000 వచ్చింది. ఈ 15,000 ఏంటది, డిఫర్ ట్యాక్స్ ఎసెట్
ఈ ఎసెట్ని అంటే నా దగ్గర ఎసెట్ ఎంత ఉంది 15,000, బట్ నేను ఎంతవరకు వాడుకోగలను 14,400, మిగిలిన ఎంత నేను వాడుకోలేను 600 వాడుకోలేను, డిసలవ్ అయిపోయింది. ఓకే, సో ఇట్ కెన్ రికగ్నైజ్ ఓన్లీ 14,400 DTN రికగ్నైజ్ చేయొచ్చు, మిగిలింది ఏమైంది ల్యాప్స్ అయిపోద్ది. ద ఎంటిటీ షుడ్ రికగ్నైజ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంత రికగ్నైజ్ చేయమని చెప్తుంది 14,400, మిగిలింది ద బ్యాలెన్స్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ విల్ బి అన్రికగ్నైజ్డ్, మిగిలిన అన్రికగ్నైజ్ చేస్తాం. ఓకే, డన్. లెట్ us go with the next question. Illustration 18. An entity is finalizing its final statements for the year ended 31st March 2002. Before 31st March the entity in 2002, the government announced that the tax rate was to be amended from 40% to 45% of the taxable profit from 30th June 2002. బిఫోర్ 40% ఉంది, ఇప్పుడు 45% అవుతుంది. ఎప్పటి నుంచి 30th June నుంచి. ద లెజిస్లేషన్ టు అమెండ్ ద ట్యాక్స్ రేట్ హ్యాస్ నాట్ yet been approved by the legislature, ఇంకా ఎప్పుడు జరగలేదట. However, the government has a significant majority and it is usual in the tax jurisdiction concerned to regard announcement of a change in the tax rate as having the substantiative effect of actual enactment, that is, it is substantially enacted. సబ్స్టాంటివ్లీ ఎనాక్టెడ్ అంటే ఏం చేయాలంటే కొత్త రేటు అప్లికబుల్ అవుతుంది, పక్కాగా కొత్త రేటు అప్లికబుల్ అవుతుంది అని. ఓకే, ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ అట్ ద రేట్ ఆఫ్ 40%, ద ఎంటిటీ హ్యాస్ ఫాలోయింగ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఉందంట. దాన్ని ఎలా చూస్తావు, మామూలుగా డిఫరెన్స్ ఉందనుకో, నీకు ఈ డిఫరెన్స్ మీద నువ్వు ట్యాక్స్ కడితే ఏమైంది, ట్యాక్స్ ఎంత ఇక్కడ 40 సబ్స్టాంటివ్లీ ఎనాక్టెడ్ అన్నాడు కాబట్టి కొత్త రేట్ తీసుకో 45. దగ్గర ఇది చేసింది ఏంటంటే 40% అప్లై చేసి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని చూపిస్తున్నాడు. ఇదేంటి 80,000 60,000 ఆల్రెడీ 40% ట్యాక్స్ రేట్ మీద ఉన్నది అనమాట. ఓకే, ఆఫ్ ద డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ బ్యాలెన్స్, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఏదైతే ఉందో ఆ అసెట్ బ్యాలెన్స్ ఎంత ఉందో 80,000. Of the deferred tax asset balance, 28,000 related to a temporary difference. అందులో 28,000 ఏంది టెంపరీ డిఫరెన్స్ అంట. దిస్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ హ్యాడ్ ప్రీవియస్లీ బీన్ రికగ్నైజ్డ్ ఇన్ OCI. మొత్తం 80,000లో 28,000 ఏంటంట డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ OCIకి సంబంధించిందంట. అంటే మిగిలింది ఏమైంది P&L వెళ్తుంది. రెండు డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. ఓకేనా, ద ఎంటిటీ రివ్యూడ్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ ఇన్ అకార్డెన్స్ విత్ పారా 56 ఆఫ్ India's 12 and determined that it was probable that a sufficient taxable profit of a allowable utilization of the deferred tax asset would be available in the future. Show the revised amount of deferred tax asset and deferred tax liability and present the necessary revised amount of deferred tax asset and deferred tax liability. రివైజ్డ్ ఎంత అండ్ పాస్ నెసరీ జర్నల్ ఎంట్రీస్. ఓకే, నీకేమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రేట్ మీద ఉన్నాయి 40% మీద, కానీ ఇది సబ్స్టాన్షియల్లీ ఎనాక్టెడ్ అంటే పక్కాగా కొత్త రేటే తీసుకోవాలి. సో కొత్త రేటుకి ఇదేంది చూడు, లెట్ మీ స్టార్ట్ ద ఆన్సర్. ఇప్పుడు మొత్తం ఎంత ఉంది మనకి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ 40% మీద 80,000 ఉంది. ఉంటే అందులో OCI పార్ట్ ఎంత 28,000, మిగిలిన 52,000 ఏమవుతుంది P&L పార్ట్ అవుతుంది. 80,000 మైనస్ 28,000 చేస్తుంది. ఓకేనా, ఇది ఎంతకి ఈక్వల్ 40% ఈక్వల్. కానీ ఇప్పుడు కొత్త రేట్ ఎంత 45%. 40% 28,000 ఉంటే మరి 45% ఎంత ఉంటుంది 31,500. అలాగే ఇక్కడ కూడా చేస్తే 58,500. అంటే మనది ముందు 28,000 ఉండేది, ఇప్పుడు ఎంతకి వెళ్ళింది 31,500. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, డిఫర్డ్ ట్యాక్సెస్ ఇంక్రీజ్డ్ బై 3,500. ఇక్కడ కూడా 6,500 ఇంక్రీజ్ అయింది. ఓకేనా,
అప్పుడు ఏం చేయాలి, రివైజ్డ్ అమౌంట్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంత అని అడుగుతున్నాడు. దానికి జర్నల్ ఎంట్రీ రివైజ్డ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంత 31,500, 58,500. దానికి జర్నల్ ఎంట్రీ ఏంటి, అసెట్ పెరిగింది కాబట్టి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అకౌంటెడ్ అట్ డిటీ ఎక్స్పెన్స్ 3,500. అది దేనికి క్లాసిఫై చేస్తాం, ఓసీఏ, నాట్ రీక్లాసిఫైడ్. అలాగే ఇంకోటి ఏంటి, పిఎన్ఎల్ అనమాట, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ టు పిఎన్ఎల్, డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ పిఎన్ఎల్ అని చెప్పి 6,500. ఓకే, అసెట్ క్లియర్. అలాగే ఇప్పుడు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత, 40% మొత్తం 60,000 అయితే మరి 45%కి ఎంత అయితే 67,500. సో ఇంక్రీజ్ ఇన్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంత ఇంక్రీజ్ అయింది, సో డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ 7,500 ఇంక్రీజ్ అయింది నా లైబిలిటీ. అంటే అది పిఎన్ఎల్కి చార్జ్ చేస్తాం, డిటీ ఎక్స్పెన్స్ టు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ, డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ పిఎన్ఎల్ టు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, illustration 5. A limited profit before tax according to India's for year 2001-2002 is 1,000 and taxable profit అంటే accounting profit as per India's 100,000 అంట, as a taxable profit ఏమో 104. The difference between these amounts are as follows. ఈ డిఫరెన్సెస్ ఎందువల్ల వచ్చిందో చెప్తున్నాడు కింద. On 1st February 2002, it acquired machinery 120,000. Depreciation is charged on the machine on a monthly basis for accounting purpose. Under the tax law, the machine will be depreciated for 6 months. The machine's useful life is 10 years according to India's as well as for the tax purpose. దాని తర్వాత ఏమన్నాడు, ఇన్ ద ఇయర్ 2001-2002 expenses of 8,000 were incurred for charitable donations. These are not deductible for tax purposes. Prepare necessary journal entries as at 31st March 2002 taking current and deferred tax into account. ఫస్ట్ ఏమడుగుతున్నాడు మనల్ని, ప్రిపేర్ నెసరీ జర్నల్ ఎంట్రీస్, నీకు రెండు టేకింగ్ కరెంట్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్ ఇంటూ అకౌంట్. ఓకే, the tax rate is 25%. Also prepare tax reconciliation in absolute numbers as well as tax rate reconciliation. నీకేమర్థమైంది, ఫస్ట్ ప్రిపేర్ జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ మన ఏమడిగాడు, పాస్ నెసరీ జనరల్ ఎంట్రీస్ టేకింగ్ ఇంటూ అకౌంట్ కరెంట్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్ ఇంటూ అకౌంట్. ఓకేనా, అప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, కరెంట్ ట్యాక్స్ అని చెప్పి చేయాలి. కరెంట్ ట్యాక్స్ అంటే ఏంటి, ద ట్యాక్సిబుల్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో దాని మీద పడే ట్యాక్స్నే కరెంట్ ట్యాక్స్ అంటాం. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు, 25% ఇచ్చాడు కదా. ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు, 25% ఇచ్చాడు. మొత్తం ట్యాక్సిబుల్ ప్రాఫిట్ ఎంత, ఇన్కమ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ 104 lakhs. చూడు, ట్యాక్సిబుల్ ప్రాఫిట్ 104. చూడు, కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అకౌంటెడ్ టు కరెంట్ ట్యాక్స్ లయబిలిటీ 104 మీద 25% చేస్తే 26 క్లియర్. నెక్స్ట్ ఏమండి, 1st Februaryన ఎసెట్ కొన్నాడు. ఓకే, మనం ఎప్పుడు ఇయర్ ఎండ్ 31st Marchకి ఎంట్రీస్ వేస్తున్నాం కదా. పాస్ నెసరీ జనరల్ ఈస్ యాజ్ ఎట్ 31st March 2002. డన్. సో డిఫర్డ్ ట్యాక్స్ కరెంట్ అకౌంట్ ట్యాక్స్ బేస్, క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్, డిఫరెన్స్ డిటిఎల్. ఓకే, పీపీ పర్చేజ్ చేసినప్పుడు ఎంత, అది 1 year అయిన తర్వాత మనం డిప్రిసియేషన్ చేయాలి కదా. 1st February కొన్నామంటే ఇప్పుడు యాజ్ పర్ బుక్స్ డిప్రిసియేషన్ ఛార్జీలు మంత్లీ బేసిస్ ఫర్ ద అకౌంట్ అండర్ ట్యాక్స్లో ద మెషిన్ విల్ బి డిప్రిషియేటెడ్ ఫర్ 6 months. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 6 months అంట. కానీ మనం ఇప్పుడు యూజ్ఫుల్ లైఫ్ 10 years యాజ్ వెల్ యాజ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పసెస్. 1st February March 2 months ఉంది యాజ్ పర్ బుక్స్, మంత్లీ బేసిస్ ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ ఏంటి, 31st Marchకి చూడాలి మనం ఎసెట్ ఎంత ఉంది, 120. దాని మీద 2 months ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది కదా. February March అంటే 2 months అవుట్ ఆఫ్ 12 months. ఆ తర్వాత దాని ఎంటైర్ లైఫ్ ఎంత, 10 years, 1/10.
అంటే టోటల్ అసెట్లోంచి ఈ డిప్రిసియేషన్ తీసేస్తాం అనమాట. 120 మైనస్ 120 డివైడ్ బై ఇది చేస్తే 118. అలాగే యాజ్ పర్ ట్యాక్స్ బేస్ అయితే అది 6 months అది వాడి తీసుకుని విల్ బి డిప్రిషియేటెడ్ ఫర్ 6 months. అంటే 120 ఇంటూ 6 డివైడ్ బై 12 ఇంటూ 1/10 ఇంటూ 1 డివైడ్ బై 10 చేస్తే 120లోంచి ఇది మైనస్ చేసిన తర్వాత ఎంత వచ్చింది? 114. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది? 4. ట్యాక్స్ వీ షుడ్ కమ్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్ ఎంత ఉంది? 114. క్యారింగ్ అమౌంట్ మాత్రం 118. 118 నుంచి 114 పడాలి కదా. సో 114 తక్కువ ఉంది, 118 ఎక్కువ ఉంది. 118 నుంచి కిందకి వస్తుంది అంటే నీ ఎసెట్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఎసెట్ తగ్గుతుంది అంటే ఏంటి? డిటిఎల్ ఎంత? 4 మీద 25% డిప్రిసియేషన్ కట్టు. 25% కడితే 1. సో దానికి ఎంట్రీ ఏంటి? డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అకౌంట్ హ్యావ్ టు డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అది ఫస్ట్ పార్ట్ అయిపోయా. ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ అడిగేటి వేసేసాం. ఇంకా ఇంకోటి ఉంది చూడు, సెకండ్ పాయింట్. ఇన్ ద ఇయర్ 2001-2002 ఎక్స్పెన్సెస్ ఆఫ్ 8,000 వర్ ఇంకర్డ్ ఫర్ చారిటబుల్ డొనేషన్స్. దీస్ ఆర్ నాట్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్. మన బుక్స్లో ఏం చేసాం? చారిటబుల్ పర్పస్ కోసం ఒక 8,000 crores ఇచ్చేసాం, 8,000 ఇచ్చాం. బట్ అది మన ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇది డిడక్ట్ చేయడంట. అంటే ఇది పర్మనెంట్, అదర్ దాన్ పర్మనెంట్. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎప్పటికీ ఇవ్వదు అది. సో అదర్ దాన్ పర్మనెంట్ డిఫరెన్స్ అంటే ఏం చెప్పాను నీకు? నో డిఫర్ ట్యాక్స్ ఆర్ క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ బేస్ అయ్యింది. అప్పుడు ఏమైంది? దెర్ ఇస్ నో డిటిఏ ఆర్ డిటిఎల్. ఓకే, డన్. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు చూడు, ఇన్కమ్ ట్యాక్స్ P&L వేద్దామా? ట్యాక్స్ ఎక్స్పెన్స్ చెప్పి కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఎంత వచ్చింది? 26. డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఎంత? 1. డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఏమో 1. సో టోటల్ వచ్చేసి 27. ఓకే, కానీ అది బుక్స్లో ఇప్పుడు టోటల్ ఎంత చూపిస్తుంది? 27. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే రీకన్సిలేషన్ చేద్దాం. రీకన్సిలేషన్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్. నెక్స్ట్ టైం అడిగాడు ద ట్యాక్స్ రేట్ ఇస్ ఆల్సో ప్రిపేర్ రీకన్సిలేషన్ ఇన్ అబ్సల్యూట్ నెంబర్స్. రీకన్సిలేషన్ ఇన్ అబ్సల్యూట్ నెంబర్స్ ఎలా చేస్తామంటే యాజ్ పర్ ఎక్రూవల్ బేసిస్ ప్రాఫిట్ అంత మొత్తం 100 అయితే దాంట్లో ట్యాక్స్ రేట్ ఎంత? 25%. 125% ట్యాక్స్ ప్రాఫిట్. యాజ్ పర్ బుక్స్ 100 ఉంది కదా మనకి ప్రాఫిట్. దాని మీద ప్రాఫిట్ మీద 25% కడితే ఎంత అయింది? 25 రూపీస్. అంటే నేను నార్మల్గా అయితే బుక్స్లో ఎంత చూపిస్తున్నాను? ట్యాక్స్ లయబిలిటీ 27. బట్ నేను క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఎందుకు నాకు తక్కువ వస్తుంది? ఎందుకంటే నీకు ఇన్కమ్ ట్యాక్స్ డిజర్వ్ చేస్తుంది. ఇది దేన్ని డిజర్వ్ చేస్తుంది? ఇక్కడ ఇచ్చాడు కదా, చారిటబుల్ డొనేషన్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిసలవ్ చేస్తుంది. అంటే ఆ ఎక్స్పెన్స్ మీద నువ్వు బెనిఫిట్ తీసుకోలేకపోతున్నావు, ట్యాక్స్ యొక్క బెనిఫిట్ తీసుకోలేకపోతున్నావు ఆ ఎక్స్పెన్స్ని. సో అది ఏమవుతుంది? అది నీ లైబిలిటీని పెంచింది. అంటే 8,000 మీద 25% చేస్తే ఎంత అయింది? 2 అయింది. ఆ 2 రూపీస్ నీకు బెనిఫిట్ ఇవ్వట్లేదు. ఒకవేళ అది ఇచ్చుంటే నీకు ఇక్కడ ఏమవుతుంది? 25 ప్లస్ ట్యాక్స్ ప్రాఫిట్ మీద ఈ 2 రూపీస్ యాడ్ అయితే ఎంత అవుతుంది? 27 అయింది. సో అప్పుడు యాజ్ పర్ బుక్స్ నీకు నీ క్యాల్కులేషను సరిపోద్ది. అదే చెప్తాడు ఆన్సర్లో. చూడు ఇక్కడ చూడు, ట్యాక్స్ రీకన్సిలేషన్ అబ్సల్యూట్ నెంబర్స్. ప్రాఫిట్ ఎంత? 100. దాని మీద అప్లికబుల్ రేట్ 25%. ట్యాక్స్ ఎంత? 25. ఎక్స్పెన్సెస్ నాట్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్ ఎంత? 2. దాన్ని అది కూడా యాడ్ చేస్తే ఇప్పుడు ఎంత? ట్యాక్స్ ఎక్స్పెన్స్ కరెంట్ అండ్ డిఫర్డ్ కలిపితే ఎంత రావాలో అంత వచ్చేసింది కదా, 27. ఇప్పుడు నీకు ఎంత వచ్చింది? P&Lలో 27. సరిపోయిందా? అయితే ట్యాక్స్ రీకన్సిలేషన్ చెప్పి పర్సంటేజ్లో మారుస్తున్నాడు. మొత్తం ఎంత? యావరేజ్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేటు 27%. నార్మల్ అప్లికబుల్ ట్యాక్స్ రేట్ ఎంత? 25%. ఎక్స్పెన్సెస్ నాట్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్ ఇది 2% ఎంత వచ్చింది? ఎలా వచ్చింది? 2 డివైడ్ బై 100 రూపీస్ ప్రాఫిట్లో 2 రూపీస్ డిసర్వ్ చేస్తుంది. ఇంటూ 100 చేయి, ఎంత అయింది? ఇది ప్రాఫిట్ అనమాట. 100 అనేది నా కంపెనీ యొక్క ప్రాఫిట్. సో ఇది యాడ్ చేస్తే టోటల్ ట్యాక్స్ రేట్లో 25% ప్లస్ 100 into 25% ఇది
చేస్తే యావరేజ్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ 27% వస్తుంది. దట్స్ ఇట్.